ఐపీఎల్ 2024 17వ సీజన్ రఫ్ ఆడించేస్తుంది. అన్ని సీజన్స్ కంటే ఈ సీజన్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. 13 సంవత్సరాల నుండి పేరుకుపోయిన రికార్డ్స్ని అని అలానే సరికొత్త రికార్డ్స్ని నెలకొల్పి హిస్టరీలు క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఆల్మోస్ట్ 75% మ్యాచెస్ లాస్ట్ ఓవర్ దాకా కాదండోయి లాస్ట్ బంతి దాకా కూడా విన్నర్ని గెస్ చేయలేకపోవడం అనేది ఈ సీజన్ మీద మరింత మజాని ప్రపంచ క్రికెట్ అభిమానులకు అందిస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే ఐపీఎల్ 2024లో చాలా మిరాకిల్ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగింది 39 మ్యాచ్లే. అయితేనే ప్రతి సీజన్లో 55 నుంచి 60 మ్యాచ్లు సరిపడ రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టేశాయి. నియర్లీ 700 సిక్స్లు, 1100 పైనే ఫోర్లు. కేవలం 39 మ్యాచ్ల్లోనే ప్రతి సీజన్లో టీమ్స్ మధ్య బీభత్సమైన పోటీ ఉండేది. బట్ ఈ సీజన్లో టీమ్స్ మధ్య కాదు, 6లు 4ల మధ్య కూడా తీవ్రమైన పోటీ నెలకొంది. కొన్ని మ్యాచ్ల్లో 6లు 4s కంటే డామినేట్ చేస్తున్నాయని చెప్పాలి. ప్రతి మ్యాచ్కి యావరేజ్గా 19 సిక్స్లు, ప్రతి 13 బంతులకి ఒక 6, ప్రతి 5 బంతులకి ఒక 4. డెత్ ఓవర్స్లో అయితే ఏకంగా ప్రతి 4 బంతులకి ఒక 4. ఇలాంటి బ్లాస్టింగ్ల వల్లే ఈ సీజన్కి మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్గా పేరు కూడా పెట్టేశారు. అయితే ఇలాంటి బ్లాస్టింగ్ అందించడానికి 2 టీమ్స్ సిద్ధమయ్యాయి. అవే ఎస్ఆర్హెచ్ మరియు ఆర్సీబీ టీంలు. వీళ్ళిద్దరూ ఒకసారి తలబడ్డారు, చూసాం. ఆ మ్యాచ్లోనే T20 హిస్టరీలోనే కేర్ ఆఫ్ అడ్రస్గా రికార్డులకు మారిపోయింది ఆ మ్యాచ్. అలాంటి మరో యుద్ధానికి 2 టీమ్స్ సిద్ధమైపోయాయి. అలాగే ఈ సీజన్లో పాయింట్స్ టేబుల్లో కూడా మిరాకిల్స్ ఏర్పడుతున్నాయి. ఎస్ఆర్హెచ్ తన సునామీ ఇన్నింగ్స్లతో దూసుకుపోతుంది. అలాగే ఆర్ఆర్ సైలెంట్గా తన పని కానిచ్చుకుంటూ టేబుల్లో టాప్ ప్లేస్లో కొనసాగుతూ వస్తుంది. ఎల్ఎస్జీ నిన్న సిఎస్కేని ఓడించి ప్లే ఆఫ్స్ రేసులో ముందుకొచ్చేసింది. అలాగే కేకేఆర్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టేస్తుంది. అయితే ఎస్ఆర్హెచ్ మరియు ఆర్సీబీల మ్యాచ్కు రెడీ అయిపోయాయి. అయితే ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ టీం 7 మ్యాచ్లు ఆడి 5 గెలిచి 2 మాత్రమే ఓడి ప్లే ఆఫ్ రేసులోకి పోటీ పడుతుంటే ఆర్సీబీ మాత్రం 8 మ్యాచ్లు ఆడి కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో లిస్ట్లో ఉంది. ప్లే ఆఫ్ ఆశలను పక్కన పెట్టి ముందు పరువు కోసం ఆ పోరాడుతుందని చెప్పుకోవాలి. అయితే ఈ మ్యాచ్ ఎప్పుడు, ఎవరికి, ఎక్కడ, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, స్టేడియం డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, వెదర్ కండిషన్ ఎలా ఉంది, ఇరువురు టీమ్స్ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, ప్లేయింగ్ లెవెల్లో ఎలా ఉండబోతుంది, కీ ప్లేయర్స్ ఎవరు, ఇరువురు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, ఆ స్టేడియంలో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అన్నిటిపై 1 by 1 లుక్ వేసేద్దాం. అయితే ముందుగా ఐపీఎల్ 2024 17వ సీజన్లో 41వ మ్యాచ్గా ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్గా ఉప్పల్ వేదికగా ఎస్ఆర్హెచ్ మరియు ఆర్సీబీలు రాత్రి 7:30 నుండి ఒక బీభత్సమైన పోరుకు సిద్ధమైపోయాయి. పిలుపు ఓటములు పక్కన పెడితే ఈ మ్యాచ్ కూడా మరొకసారి హిస్టరీలో నిలిచిపోవడం పక్కా. ఈ సీజన్లో ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యాచ్ వల్ల ఈ మ్యాచ్కి మరింత హైప్ క్రియేట్ అయిందని చెప్పుకోవాలి. అయితే ఈ స్టేడియం గురించి ముందుగా మాట్లాడుకుంటే ఈ స్టేడియంని 2004లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 38,000గా ఉంటుంది. స్టేడియం అంతా ఆరెంజ్ ఆర్మీతో నిండిపోవడం పక్క. తెలుగు స్టేట్ వాళ్ళు విరాట్ కోహ్లీ కోసం ఇదే స్టేడియంలో కెక్కిరిసిపోవడం కూడా పక్క. ఆర్సీబీ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. మ్యాచ్ ఎక్కడైనా సరే విరాట్ కోహ్లీ ఆడుతున్నాడంటే చాలు, ఆ గ్రౌండ్ అక్కడ ఫుల్ అయిపోద్ది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్తో. అయితే బౌండరీ యొక్క డైమెన్షన్స్ ఒకసారి పరిశీలిస్తే ఉప్పల్ గ్రౌండ్లో ఎయిదర్ సైడ్స్ వచ్చేకి 62 నుండి 65 మీటర్లు గాను, స్ట్రైట్ వచ్చేకి 72 నుంచి 75 మీటర్లు గాను ఉండవచ్చు. అయితే ఉప్పల్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే, ఫ్లాట్ వికెట్. గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్లో పేస్ బౌలర్స్ కొంచెం హెల్ప్ ఎక్కువ ఉంటుంది. అలాగే స్పిన్నర్స్కి గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇంకా హెల్ప్ ఉండదని చెప్పవచ్చు. ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో ఎక్కువ వికెట్లు తీసింది స్పిన్నర్సే. అయితే ఇది పాస్ట్లో, బట్ ఈ సీజన్లో పక్కా బ్యాటింగ్ మ్యాచ్. ఈ సీజన్లో ఇప్పుడు జరిగిన మ్యాచ్లు బట్టే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్, 2 ఇన్నింగ్స్ స్కోర్లు వచ్చేకి 200 పైన స్కోర్లు నమోదై ఉన్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పక్కా బ్యాటింగ్ ఇచ్చి రేపొద్దున రికార్డులు మోగిపోతుందని. ఇక తర్వాత వెదర్ ఫోర్కాస్ట్ చేస్తే 4 నుండి 5 రోజులు బ్యాక్ అయితే వర్షాలు ఫుల్గా పడ్డాయి. ప్రజెంట్ అయితే రెయిన్ పడే అవకాశం అయితే లేదు. అలానే సమ్మర్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. టూ హాట్గా ఉండడం పక్క. టెంపరేచర్ని ఒకసారి చూసుకుంటే 38 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండొచ్చు మార్నింగ్ టైం. అలాగే నైట్ మ్యాచ్ టైం వచ్చేకి 29, నైట్ మ్యాచ్ టైం వచ్చేకి 23 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉండొచ్చు. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్గా స్టార్ స్పోర్ట్స్లో వచ్చేసరికి టీవీలో వీక్షించవచ్చు సబ్స్క్రిప్షన్తో కూడి. అలానే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా జియో సినిమాలో వాచ్ చేయవచ్చు. ఉప్పల్ స్టేడియం యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్గా ఈ స్టేడియంలో ఇప్పటికీ 73 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 32 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 41 గెలిచారు. హైయెస్ట్ టోటల్ వచ్చేకి ఈ గ్రౌండ్లో 277 పరుగులు 3 వికెట్లుగా ఎస్ఆర్హెచ్ కొట్టింది. లోయెస్ట్ టోటల్ వచ్చేకి డీసీ 80 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 161 పరుగులు గాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 150 పరుగులు గాను ఉన్నాయి. అయితే ఈ గ్రౌండ్లో మోస్ట్ రన్స్, మోస్ట్ సిక్సెస్ డేవిడ్ వార్నర్ పేరట ఉంది. మోస్ట్ వికెట్స్ వచ్చేకి భువనేశ్వర్ కుమార్ 43 మ్యాచ్ల్లో గాను,
43 వికెట్లు పడగొట్టాడు. ఎస్ఆర్హెచ్కి ఈ భువనేశ్వర్ కుమార్ అనేది ఈ సీజన్లో ఇప్పుడు ఈ మ్యాచ్లో అడ్వాంటేజ్గా మారనున్నాడు. అయితే ఎస్ఆర్హెచ్కి హోమ్ గ్రౌండ్గా ఈ సీజన్లో ఆల్రెడీ 2 మ్యాచెస్ ఇక్కడ ఆడేసింది. ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా ఘన విజయం సాధించింది. ఆ ఓడించింది కూడా అల్లాటప్ప టీమ్స్ అయితే కాదు. తలో 5 సార్లు టైటిల్ నెగ్గిన సిఎస్కే మరియు ముంబై ఇండియన్స్ను ఓడించింది. దీంతో హోమ్ గ్రౌండ్ ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో ఎలా ఉందనేది మీరైతే అర్థం చేసుకోవచ్చు. నేను పర్టికులర్గా చెప్పేది ఏమీ లేదు. ఈ సీజన్లో హోమ్ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ రికార్డ్ చూస్తే టోటల్గా 2 మ్యాచెస్ ఆడితే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 1 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 1 గెలిచారు. హైయెస్ట్ టోటల్ వచ్చేకి 277 పరుగులు 3 వికెట్లుగా ఎస్ఆర్హెచ్ కొట్టింది. లోయెస్ట్ టోటల్ వచ్చేకి 165 పరుగులు 5 వికెట్లుగా సిఎస్కే నిలిచింది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 221 పరుగులు గాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 206 పరుగులు గాను ఈ సీజన్లో ఉంది. దీన్ని బట్టి చెప్తున్నాను పక్కా బ్యాటింగ్ పిచ్ అని చెప్పి. ఇక మోస్ట్ రన్స్ వచ్చేకి 2 మ్యాచ్ల్లో కలిపి అభిషేక్ శర్మ 100 రన్స్ కొట్టాడు. అలాగే అభిషేక్ శర్మ మోస్ట్ సిక్సెస్ కూడా 11 సిక్స్లు కొట్టాడు ఈ గ్రౌండ్లోనే 2 మ్యాచ్ల్లో కలిపి. మోస్ట్ వికెట్స్ వచ్చేకి కెప్టెన్ పాట్ కమిన్స్ 2 మ్యాచ్ల్లో కలిపి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో ఆర్సీబీతో ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ ఆడేసింది. అది అందరికి తెలిసిందే. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్గా ఆడిన ఆ మ్యాచ్ కూడా ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఏకంగా 287 పరుగులు రికార్డు స్కోర్ నమోదు చేసింది. అలానే ఆర్సీబీ చేజింగ్లో 262 పరుగులు చేసింది. అంటే నియర్లీ చేజింగ్ దగ్గరికి వెళ్ళిపోయింది. కేవలం 25 పరుగులు తేడాతో ఓడిపోయింది. అయితే హైయెస్ట్ టోటల్ వచ్చి 287 పరుగులు ఎస్ఆర్హెచ్ కొడితే చేజింగ్లో ఆర్సీబీ కూడా హిస్టరీ క్రియేట్ చేసి 262 పరుగులు చేసింది. అయితే ఎస్ఆర్హెచ్ మరియు ఆర్సీబీల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే ఇరువురు టీమ్స్ మధ్య ఇప్పటికి ఓవరాల్గా 24 మ్యాచ్లు జరగగా ఎస్ఆర్హెచ్ 13 గెలిస్తే ఆర్సీబీ 10 మాత్రమే గెలిచింది. ఇక చివరగా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ముందుగా ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూస్తే బౌలింగ్ లేదు, అదృష్టం అంతకంటే లేదు, ఎంపైర్ డెసిషన్స్ కూడా కలిసి రావట్లేదు. కొద్దో గొప్ప బ్యాటింగ్ ఉందలే అనుకుంటే కన్సిస్టెన్సీ లేదు. ప్రీవియస్ మ్యాచ్లో కేకేఆర్ మీద ముందుగా బౌలింగ్ వేసి ప్రాణం పోసి మరీ కాపాడుకున్నారు 16 ఓవర్ల వరకు. 16 ఓవర్ల వరకు ఆర్సీబీ చేతిలోనే ఉందనిపించింది మ్యాచ్. బట్ డెత్ ఓవర్స్లో పట్టు కోల్పోయింది. మోస్ట్లీ యాష్ దయాల్ అయితే 14 రన్ రేట్తో కొట్టించుకున్నాడు. అలానే లుక్కీ ఫెర్గ్యూసన్ 4 ఓవర్లకి కేకేఆర్కి 47 పరుగులు సమర్పించుకున్నాడు. బట్ దీనిలో గుడ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఓవర్లో 28 పరుగులు ఇచ్చాక ఫెర్గ్యూసన్ తర్వాత 3 ఓవర్లో ఏకంగా 19 పరుగులు మాత్రమే ఇచ్చాడంటే తర్వాత మంచి రిధంలోకి వచ్చాడని చెప్పుకోవాలి. అలాగే 2 వికెట్లు కూడా తీశాడు. మహమ్మద్ సిరాజ్ 10 రన్ రేట్తోనే పరుగులు ఇచ్చాడు. కరణ్ శర్మ, గ్రీన్లు చాలా ఇంప్రెసివ్గా బౌలింగ్ చేశారు 8 రన్ రేట్ పైనే. ఇక గ్రీన్ అయితే 2 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇది పాజిటివ్ ఇంటెంట్ అనే చెప్పుకోవాలి వీళ్ళ టీంకి. అయితే బౌలింగ్ యూనిట్లో నేనైతే ఒక చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యాష్ దయాల్ ప్లేస్లో విజయ్ కుమార్ వేషకని తీసుకోవచ్చు, లేదంటే ఆకాష్ దీప్ను వాడించవచ్చు. ఇక నాకైతే ఇంకో ఒపీనియన్ కూడా ఉంది. అసలు డైరెక్ట్గా లుక్కీ ఫెర్గ్యూసన్ కూడా పక్కన పెట్టేసి అతని ప్లేస్లో మ్యాక్స్వెల్ని ఆడిస్తే ఒక స్పిన్ అడ్వాంటేజ్ అయితే అతని ఎటు తిరిగి 14 రన్ రేట్తో కొట్టించుకున్నాడు. ఇతను కూడా అట్లా కొట్టించుకున్న ప్రాబ్లం ఉండదు కదా. ఎస్ఆర్హెచ్తో ఆట అంటే అంత నార్మల్ ఇష్యూ అయితే కాదు. ఆల్రెడీ విధ్వంసాలు సృష్టించారు. అలాగే ప్రీవియస్ మ్యాచ్లో ఆర్సీబీ మరియు ఎస్ఆర్హెచ్ తలపడ్డప్పుడు స్టోప్లో ఏకంగా 68 పరుగులు సమర్పించుకున్నాడు. సో అతన్ని ఆడించే అవకాశం అయితే మ్యాక్సిమం లేదనే చెప్పుకోవాలి. ఇక బ్యాటింగ్ యూనిట్లో టచ్లో ఉన్న డూప్లిసిస్, కోహ్లీ ఇద్దరు ఒకసారిగా చేతులు ఎత్తేశారు కేకేఆర్ మీద. ఓడిపోవడానికి డెఫినెట్లీ ఇదే రీజన్ అని చెప్పుకోవాలి. లేకపోతే ప్లే ఆఫ్ ఛాన్సెస్ అనేది ఆర్సీబీకి ఇంకా ఉండేవి. ఎప్పటి నుంచే జస్ట్ బిలో 1% ఛాన్స్ మాత్రమే ఉంది ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే. లిటరల్లీ చెప్పాలంటే పరువు కోసం పోరాటం అని చెప్పుకోవాలి. వీళ్ళిద్దరి నుండి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అయితే చాలా అవసరం కానుంది. అలానే విల్ జాక్స్ కేకేఆర్ మీద చెత్త కొట్టేశాడు. ఫస్ట్ 2 మ్యాచెస్లో అన్లక్కీగా అవుట్ అయిన జాక్స్ థర్డ్ మ్యాచ్లో మాత్రం రిధంలోకి వచ్చాడు. బట్ క్రూషియల్ టైంలో అవుట్ అవడం వల్ల మ్యాచ్ చేజారిపోయింది. అయితే అదే టచ్లో జాక్స్ ఆడటం చాలా అవసరం. పటిదారు కూడా మంచి ఫామ్లో ఉండటం ఆర్సీబీకి యాడెడ్ అడ్వాంటేజ్. అలానే ఎంతో నమ్మకం పెట్టుకున్న క్యామరన్ గ్రీన్ బ్యాటింగ్లో ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఈ మ్యాచ్లో అయినా భారీ స్కోర్ తినడం చూడాలని కోరిక. ఇక అలానే ఫినిషింగ్లో అందరూ చెప్పుకున్నట్టు ప్రభు దేశాయ్, దినేష్ కార్తిక్, అలాగే మైపాల్ లోమరు వీళ్ళ ముగ్గురు నుంచి కీలక ఇన్నింగ్స్లు అయితే అవసరం. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్లో నేనైతే 2 చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూద్దాం. ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజిత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, విల్ జాక్స్, క్యామరన్ గ్రీన్, మహిపాల్ లోమర్, దినేష్ కార్తిక్, కరణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, విజయ్ కుమార్ వేషక్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా ఆకాష్ దీప్, మయాంక్ దగర్, అనుజ్ రావత్, హిమాంశు శర్మ, స్వప్నిల్ సింగ్ ఇలా ఉన్నారు. ఇక తర్వాత ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ఒక విధ్వంసం, ఒక క్రియేషన్, ఒక సెన్సేషన్, ఒక హిస్టరీ క్రియేటింగ్ టీము. ఈ సీజన్లో సంచలనాలుగా కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిన ఎస్ఆర్హెచ్ టీం ఫేవరెట్గా బరిలో దిగడం పక్కా. ఆల్రెడీ హోమ్ గ్రౌండ్లో 2 మ్యాచ్లు 2 గెలిచేసింది. వీళ్ళని ఆపడం ఆర్సీబీకి అగ్ని పరీక్ష అని చెప్పుకోవాలి.
బట్ ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంది. 287 పరుగులు చేసినా, 277 పరుగులు చేసినా, ఇలా ఎన్ని పరుగులు చేసినా ఓటమి భయం మాత్రం ఒకానొక టైంలో తప్పకుండా ఆ టీంకి ఉంటుంది. బట్ టీంలో ఏదో ఒక బౌలర్ టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో మ్యాచ్లో విన్ అయిపోతుంది ఈజీగా, ప్రెజర్ లేకుండా. ఇక మ్యాచ్లో పాట్ కమిన్స్ అదరగొడితే మరొక మ్యాచ్లో నటరాజన్ అదరగొడుతున్నాడు బౌలింగ్లో. అలాగే స్పిన్ యూనిట్లో మయాంక మార్కండే చాలా స్ట్రెంత్ అని చెప్పుకోవాలి బౌలింగ్ పరంగా. ఎస్ఆర్హెచ్కి సూపర్ కన్సిస్టెంట్గా బౌలింగ్లో ఉంటున్నాడు. ఇక భువనేశ్వర్ కుమార్ మళ్ళీ టచ్లోకి రావాల్సి ఉంది. వీళ్ళ బౌలింగ్ యూనిట్లో పెద్దగా మార్కులు అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఒక బౌలింగ్ అనే కాదు, బ్యాటింగ్ యూనిట్లో కూడా మార్కులు ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే వాళ్ళ బ్యాకప్ కూడా అంత భయంకరంగా ఉందని చెప్పుకోవాలి. ఎక్స్ప్లోజివ్ షాట్స్ బ్యాటింగ్లో ఎస్ఆర్హెచ్కి అనేది చిన్న మాటే. స్టేడియంలో మ్యాచ్ చూసే వాళ్ళకి ఫ్యాన్స్కి హెల్మెట్స్ సజెస్ట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సిక్స్లు ఒక పిడుగుల్లా పడుతున్నాయి. మరొకసారి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లీ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అయితే కన్ఫామ్ అని చెప్పుకోవాలి హోమ్ గ్రౌండ్లో. ఒకవేళ ఎర్లీగా ఒకరిని ఇద్దరు అవుట్ చేసినా ఎస్ఆర్హెచ్ 250 పరుగులు చేయడం అనేది చిన్న మాట. అంతేగాని వీళ్ళని ఆడపడం అయితే చాలా చాలా కష్టం. టీంలో ఒకరిద్దరు ఫామ్లో ఉంటేనే అదే ఒకే టీంలో 7 ఫామ్లో ఉంటే ఆ 7 కూడా బ్యాటింగ్ వాళ్ళు అయితే ఆ టీం ఎలా ఆడుతుందని మీరు అర్థం చేసుకోవాలి. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లతో స్టార్ట్ అవుతున్న సునామీ మరకరం క్లాసులతో మరింత పెరిగి చివరికి షబాజ్ అహ్మద్, అబ్దుల్ సమాద్ ద్వారా తీరం దాటుతుంది. తీరం దాటే ముందు బీభత్సం ఎలా ఉంటుందో తెలుసుగా. అలాంటి ఇన్నింగ్స్లు ఆడుతున్నారు షబాజ్ అహ్మద్, అబ్దుల్ సమాద్. వీళ్ళకి తోడుగా మధ్యలో గాలి యాడ్ అయినట్టుగా నితీష్ రెడ్డి తెలుగు కుర్రాడు కుమ్మేస్తున్నాడు. ఇక ఈ బ్యాటింగ్ లైనప్లో, ఈ బౌలింగ్ లైనప్లో పెద్దగా చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ అయితే పరిశీలిస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసన్, నితీష్ రెడ్డి, షబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్, పాట్ కమిన్స్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మయాంక మార్కండే. ఇంపాక్ట్ ప్లేయర్స్గా టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, జయదేవ్ ఉనాద్కట్, రాహుల్ త్రిపాఠి, అన్మోల్ ప్రీత్ సింగ్ ఇలా ఉన్నారు. వీళ్ళిద్దరు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలించాక, హోమ్ గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ పరిశీలించాక, ఇద్దరు ప్లేయింగ్ లెవెన్లో కీ ప్లేయర్స్ని అబ్జర్వ్ చేశాక ఎస్ఆర్హెచ్ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ వచ్చేకి 54% గాను, ఆర్సీబీ విన్నింగ్ పాసిబిలిటీ వచ్చేకి 46% గాను ఉంది. ఇది మా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ప్రకారం ఏ టీం విన్ అవుతుంది అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.